హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఆంధ్ర వాళ్ళ ఛానల్లో అయితే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడైతే ఒక టెంపుల్ అయితే అక్కడ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అయితే ఒక ఊరేగింపు అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరూ చూస్తుంటే వీళ్ళు హిందువులందరూ ఎంతో సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు. అదే మంచి పండుగలు అయితే జరుపుకుంటున్నారు. ఇక్కడ నేను కొన్ని అడిగినట్టయితే ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ మనకి గిరి ప్రదర్శనం గరుడ అనేది శ్రీ వెంకటేశ్వర ఊరేగింపు అయితే చేస్తున్నారు. ఇక్కడైతే చూస్తుంటే తెలుస్తుంది దేవి భూదేవి పద్మదేవి అన్ని దేవతలకి కొలుస్తున్నారు అన్నమాట. అయితే ఈ దేవస్థానం గరుడ పక్షితో ఊరేగింపు చేస్తున్నారు. ఆయన ప్రధాన బ్రహ్మోత్సవాలు అంటారు కదా, ఇది ఒక విధంగా చెప్పాలండి. శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఇక్కడ కొద్దిగా వెలిచాడని ఈ దేవస్థానం అయితే చెప్తున్నారు చాలా వరకు. ఇక్కడ నేను ఎదురుగా వెళ్ళి చూస్తుంటే నాకు అర్థం కాలేదు. ఇంత పవిత్రంగా, ఇంత అలంకరణ, ఇంత అందంగా పూజలింపులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఊరేగింపు కోసం రెడీ చేస్తున్నారు. ఇది ఒక ఊరు చివరన ఆ చివర ఇదండి, ఇది గరుడ పక్షి. దానిపైన మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అయితే ఉన్నారు. ఇతను మరొక పేరు బాలస్వామి కూడా అంటారు. అయితే ఇక్కడ జరుపుకుంటున్న ప్రతి పండుగని చూస్తుంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ దేవస్థానం ఇంత పెద్దదిగా, ఇంత డెకరేషన్ చేస్తూ, ఇంత ఆనందంగా జరుపుకుంటున్నారు ఈ పండగలాగా. ప్రతి సంవత్సరం అంతా చేస్తూనే ఉంటారంట ఇక్కడ ఉన్న వాళ్ళు. అయితే ఇక్కడ చాలామంది ప్రజలు అయితే వీక్షిస్తున్నారు. చాలా వరకు అయితే ఫోటోలు కానీ మాట్లాడుకోవడం కానీ ఇలా చేస్తూనే ఉన్నారు. అయితే ఈ దేవస్థానం ఈ బ్రహ్మోత్సవాలు చేస్తూనే ఉంటుంది. మాకు హిందువులకి సాంప్రదాయాలు గుర్తొస్తాయన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.